హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. ఇన్ని రోజులుగా మా పప్పీస్ ఏం తింటున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏందనేది చూపిస్తానండి. వీటికి ఇవైతే మంచిగా ఉన్నాయండి. వీటికి నేను 15 రోజులకు ఒకసారి స్నానం చేపించినాను పుట్టిన కాడి నుంచి. ఇప్పుడైతే 50 డేస్ అయిందండి. నేను 3 టైమ్స్ చేపించేసిన స్నానము. ఇది రెండోసారి చేపించిన వీడియో అండి. స్నానం ఇది పప్పీస్వి రెండోసారి చేపించినాను. పిల్లలు పుట్టిన వెంటనే స్నానం అయితే చేపియొద్దండి. ఏమైనా ఉంటే క్లాత్తో ఇట్లా తుడుచుకోవాలి. కానీ ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి. స్నానం చేస్తే చాలా అంటే చాలా వణుకుతాయి అవి. కాబట్టి వెంటనే చేపియొద్దు, కొంచెం గ్యాప్ ఉంచి చేపియాలండి. ఇలా కొంచెం కళ్ళల్లో చెవులల్లో షాంపూ నీళ్ళు ఎక్కువ పోకుండా మనం చూసుకొని మెల్లమెల్లగా రుద్ది చేపించాలి. ఇంకా పిల్లలకు వాళ్ళ మమ్మీకి అందరికీ అలా చేపించేస్తాను నేను స్నానం చేపించినాక పిల్లల్ని తుడిచి కొంచెం సేపు ఎండల్లో పెట్టినాం. వాళ్ళ మమ్మీని చూడండి, కొత్త బెడ్షీట్ మొత్తం కప్పేసినాం. ఇక బాగా చలేస్తుంది కదా, అసలే చలికాలం అనేసి. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా కొంచెం ఆరిపోయింది. ఒక్కొక్కసారి ఆరనప్పుడు హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టేటోళ్ళం మేము. అలా కూడా మంచిగా ఆరిపోతుంది జుట్టు. అలా ఆరిపోయి కాసేపు ఎండలో కూర్చున్న తర్వాత ఇవ్వండి పప్పీస్ 40 డేస్ నుంచి మెల్లమెల్లగా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు 45 డేస్లో ఈ విధంగా ఎక్కుతున్నాయండి. సూపర్గా ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. అసలు ఆగట్లేవు అనమాట. మేము లోపల డోర్ వేసుకుంటూనే ఉంటున్నాయి, డోర్ తీస్తే మాత్రం మెట్ల మీదనే ఉంటున్నాయి. ఇవి ఏమైనా పడిపోతాయేమో అనేసి ఇంకా నేను వీటికి కావలైతే దగ్గరుండి చూసుకుంటున్నాను. అప్పుడప్పుడు దిగేటప్పుడు 1-2 సార్లు పడ్డాయి. 2-3 మెట్లు ఎక్కేసి పడ్డాయి కాబట్టి వాటికి భయమయ్యి ఇప్పుడు కొంచెం చూసుకొని మంచిగా ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఇంకా పైన చెట్లు ఇట్లా ఉన్నాయి కదా, వచ్చి ఆడుకుంటాయి అన్నమాట చెట్ల దగ్గర. వీటికైతే చెట్లు కొరకడము, చెప్పులు కొరకడము, ఇంకా చిన్నపిల్లలు కదా, ఆ పళ్ళు దురదకైతే ఏదో ఒకటి కొరుకుతూ ఉంటుంది అనమాట. వీటికి ఇక మనం దగ్గర ఉండి చూసుకోవాలి. చెప్పులు గిప్పులు ఏమైనా ఉంటే కొంచెం పైన పెట్టుకోవడం బెటరు. ఇక అలాగా గడిచిపోతున్నాయి. అయితే ఇప్పటికి ఇవి 45 రోజులది. తర్వాత 50 రోజులకు వీటిలలో ఒక పప్పినైతే 50 రోజులకి ఇచ్చేసినామండి. ఒకదాన్ని తీసుకుపోయారు మాకు తెలిసిన అబ్బాయే. అయితే ఇవ్వడానికి అసలు అదేంటోనండి, పెంచుకున్న ఏదో బంధం ఏర్పడిపోతుందండి వీటితో. ఇస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదండి. ఏడుపు అసలు. అబ్బాయి తీసుకొని పోతుంటే ఒకటే ఏడుపు. అమ్మో, మనం పెంచుకుంటే అసలు స్టార్టింగ్లో అయితే మా ఓడు తెచ్చినప్పుడు నేను వద్దు అనేసి అన్నా. అలాంటిది ఇప్పుడు అసలు అవి లేకపోతే గడవదన్నట్టు అయిపోయింది. నాకు చాలా ఇష్టంగా అయిపోయింది. అంతకుముందు వద్దనే దాన్ని, ఇప్పుడేమో వాటి బిడ్డని తీసుకెళ్తుంటే కూడా అసలు చెప్పలేని బాధ అనిపిస్తుంది అనమాట. అలా అయిపోయింది. ఇక మొత్తానికైతే ఆ పప్పీస్ చాలా యాక్టివ్గా ఇంకా మంచిగా అయింది అండి. పెద్దగా అయితే అయింది. 50 రోజుల్లో అవి మంచిగా గ్రోత్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీటికి మనం వాళ్ళ మమ్మీ పాలు తాపిస్తున్నాం, మళ్ళా సెర్లాకు పెడుతున్నాం, మళ్ళా ఇదిగోండి సెర్లాకు. ఇంకా మధ్యలో అంటే మేము 25 డేస్ 30 డేస్ నుంచి సెర్లాక్ పెట్టినాం. కొన్ని రోజులు పెట్టి తర్వాతనేమో సెర్లాకు, పెరుగన్నం, పాలన్నం, అన్నంనేమో మిక్సీలో వేస్తున్నామండి. మిక్సీలో వేసి కొంచెం మెత్తగా చేసి ఇట్లా లిక్విడ్ లాగా చేస్తే అవి మంచిగా తింటున్నాయి. ఎందుకంటే మరీ అన్నం మిక్సీలో వేయకుండా ఉంటే వాటికి డైజెషన్ ప్రాబ్లం ఏమో అనేసి మిక్సీకి వేసి ఇలాగా మంచిగా మెత్తగా లిక్విడ్ లాగా చేసి అన్నము, సెర్లాకు, పాలు, ఒకసారి పాలన్నం, ఒకసారి పెరుగన్నం అలా పెడుతుంటే మంచిగా తింటున్నాయి. ఇంకా పాలు, వాళ్ళ మమ్మీ పాలు, ఈ అన్నము, సెర్లాకు అన్నిటితో అయితే బేబీస్ అయితే చాలా యాక్టివ్గా చాలా మంచిగా అయితే అయినాయండి. చూడు, చాలా క్యూట్గా అయితే అయినాయి. ఇక మేము ఏమైనా తింటున్నప్పుడు వచ్చి నాకి అన్నట్టు చూస్తాయి అవి. ఇక ఇట్లా పైన సోఫా పైన, చైర్ పైన ఏమైనా కూర్చొని తింటూ ఉంటే ఇక ఇలా ఎగబడతాయి అనమాట. నాకి నేను తింటా అనేసి.
అవి అన్నీ అడుగుతాయిలే కానీ మనం అయితే కొన్ని పెట్టొద్దంట అండి. చికెను కొన్ని అయితే పెట్టొద్దంట. స్వీటు, కారము, స్వీట్స్ అవి పెట్టొద్దంట అండి. అవి పెడితే కొంచెం అవి గజ్జిలాగా వస్తాయి పిల్లలకు. మనం ఇప్పుడే కాపాడుకోవాలన్నమాట. తర్వాత పెద్దగైనాక పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి అన్నీ తింటాయి, ఏది ఇచ్చినా తింటాయి, కానీ మనం పెట్టొద్దు. కొన్ని మాత్రం పెట్టాలి. కొన్ని తప్పని పరిస్థితిలో కొద్దిగంత ఇచ్చేసి ఊరుకోవాలి, కానీ ఎక్కువైతే పెట్టొద్దంట. అలాగా అయిపోయిందండి. మంచిగా క్యూట్గా చాలా పెద్దగా అయితే అయిపోయినాయి ఇవి. కానీ ఇవి తీసుకెళ్తుంటే అయితే మస్తు ఏడుపు వచ్చిందండి. ఒకదాన్ని తీసుకెళ్ళిర్రు.